పానీపూరి యూట్యూబ్ ఛానల్ వ్యూయర్స్ అందరికీ నమస్కారం. మన తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేకమైన పండుగ బోనం. ఆ బోనం చేయడంలో తనదైన శైలిని, తనదైన పేరు ప్రఖ్యాతులు సొంతంగా సంపాదించుకున్న రాకేష్ బోనం అన్న గారికి నమస్కారం. నమస్తే అండి. ముఖ్యంగా అమ్మవారికి, అమ్మవారి ముద్దు బిడ్డలకి, శివగణాథులందరికీ కూడా నా యొక్క శనార్థి. అయితే మాకు తెలిసిన విషయం ఏంటంటే, ముందుగా మీ పేరు రాకేష్ గౌడ్ అని, ఇప్పుడేమో రాకేష్ బోనం అని. ఈ పేరు మార్పిడిలో ఉన్న కారణం ఏంటండి? నేను పుట్టింది గౌడ్స్లోనే అండి, కానీ మేము మాకు ముఖ్యం ముందు నుంచి కూడా అమ్మవారు రేణుకాదేవి మా ఇంటి కుల దేవత. మా నానమ్మకి కానీ అమ్మమ్మకి కూడా అమ్మవారు వచ్చేది. వాళ్ళు కూడా బోనాలు ఎత్తుకొని బాగా ఆడేది. నేను చిన్నప్పటి నుంచి చూస్తూ నా ఒక నానమ్మ ఎత్తుకున్న బోనానికి, అమ్మమ్మ ఎత్తుకున్న బోనానికి, ఇప్పుడు నేను ఎత్తుకున్న తర్వాత కూడా నాకు వచ్చిన తర్వాత, అమ్మవారు వచ్చిన తర్వాత బోనం ఎత్తుకుని ఆడడం వల్ల నాకు ఎందుకో ఏమో ఆ యొక్క బోనం అనే పేరును నా పేరుకి యాడ్ చేసుకున్నాను నేను. అయితే చిన్నప్పటి నుంచి మీకున్న భక్తియే మీకు ఇంత పేరుని తెచ్చిందండి. అయితే ఇంకా మీరు బోనం గురించి ఇంకేమైనా యావత్ ప్రజానికానికి ఏమైనా చెప్పదలుచుకున్నారా? బోనం అంటే అండి, నేను కూడా చిన్నప్పుడు కొద్దిగా తప్పుగానే చేసేది. అమ్మమ్మ దగ్గర, నానమ్మ దగ్గర కూడా కొన్ని చూశాను. కానీ తర్వాత పూజిస్తూ ఉండంగా అందులో పెట్టే ఏదైతే పదార్థం ఉంటుందో ఆ పదార్థాన్ని కూడా ఇలా కాదు ఇలా చేయాలని కూడా నా చిన్నప్పట్లోనే అమ్మమ్మ నానమ్మ కూడా చూపించారు. అందులో పెట్టే పదార్థం ఏం తెల్లన్నం పెడుతుంటారు యాక్చువల్గా. అట్లా తెల్లన్నం కాకుండా పచ్చన్నం పెట్టాలి, పరమన్నం పెట్టాలి, పూరీలు పెట్టాలి, బూరెలు పెట్టాలి, బెల్లం ముక్కేయాలి, పెరుగు పోయాలి, మళ్ళా పచ్చిపులుసు కూడా పోయాలి. ఇవన్నీ చాలా ఇష్టం నాన్న అమ్మకి. అమ్మవారికి ఇలా చేస్తే మంచిది, ఎప్పుడు బోనం చేసినా కూడా ఇవన్నీ ఉంటూ ఉండాలి కానీ ఇట్లా అని మా నానమ్మ అమ్మమ్మలు కూడా వాళ్ళు ఉన్నప్పుడు నాకు చెప్పేది. మీరు నార్మల్గా బోనం అందరూ తీస్తూ ఉంటారు. బోనాన్ని అంటే మీ ఒంటి పైన పెట్టుకొని అంతగా ఆడడంలో అంటే మీకు ఇంత బలం మీకు ఎక్కడి నుండి వస్తుందండి? మీకు దైవం నుంచే కదండి మాకు శక్తి వచ్చేది, అమ్మవారి నుంచే ఈ యొక్క శక్తి. మనం ఒక 10 kgs ఒక తలపైన మీరు అంటే మన మామూలుగా ఉన్నప్పుడు ఒక 10 నిమిషాలు మోయాలన్నా చాలా కష్టము. ఇప్పుడు యాపాకు, అమ్మవారి విగ్రహాలు, ఇలా ఇందులో వేసే పదార్థం ఇది ఇప్పుడు 2 అంతరాల బోనం అంటారు. ఇంకా 5 అంతరాల బోనం, 7 అంతరాల బోనము అంటే కూడా ఇంకా చాలా హైట్ అవుతుంది. కాబట్టి అందులో కూడా చాలా పెట్టవలసి వస్తుంది. ఎట్లా హైట్ పెరుగుతూ ఉంటే ఇలా బోనం కుండలు పెరుగుతూ ఉంటే అలా అంత పదార్థం పెట్టవలసి వస్తుంది. కాబట్టి అంటే అంతా మీరు ఉపవాసం ఉండే చేస్తుంటారండి? ఉపవాసం ఉండాలి, పొద్దుగాలు ఇవ్వగానే స్నానం చేయాలి, అమ్మకి అభిషేకం చేయాలి, అమ్మని అలంకరణం చేయాలి, అమ్మ అలంకరణం తర్వాత బోనం అలంకరణం చేయాలి, ఆ తర్వాత మేము అలంకరణం అవుతాం. ఇవన్నీ ఉపవాసం ఉండే చేసుకుంటాం. మేము ఉపవాసం ఉండి ముందు అమ్మకి మేము నైవేద్యం మనస్ఫూర్తిగా పెట్టిన తర్వాతనే మేము కూడా అమ్మకు పెట్టిన నైవేద్యం తినడం జరుగుతుంది. అందుకే ఈ యొక్క శక్తి, ఈ యొక్క భక్తి అలాగే ఉంటుంది. అంటే ఇంకా నార్మల్గా ఇప్పుడు మీకు ఉన్న భక్తులు మీ పేరు పైన ఒక పాట చేయడం జరిగిందనేసి మాకు తెలిసింది. 5 కుండల బోనం అని రాకేష్ అన్న గారి పైన, అంటే మీ పేరు పైన ఉన్న సాంగ్ ఇప్పుడు లక్షలాది మంది వింటున్నారు. అంటే వేరే వాళ్ళది ఉన్నప్పటికీ కూడా మీకే ఇంతటి ఆదరణ ఇస్తున్నారు, అది ఎందుకు చేత అంటారు? చాలా మంది మా ఇంటికి రావడం జరుగుతుంది. అందరూ సమస్యలు ఉన్న వాళ్ళు అడుక్కుంటారు. కొన్ని సమస్యలు ప్రాబ్లమ్స్ వాళ్ళకు సాల్వ్ అయినాయి కాబట్టి వాళ్ళు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. చాలా మందికి నా ఒక బోనం ఎత్తుకున్నప్పుడు అమ్మ ఆడే ఆట చాలా ఇష్టం వాళ్ళకి. అది అందరిలో చూసేది కాదు, అది అందరిలో సాధ్యమయ్యే విషయం కూడా కాదు. కాబట్టి రాకేష్ అంటే ఒక స్పెషల్ అని నా యొక్క ఎవరైతే తమ్మునిలాగా, ఒక భక్తునిలాగా అలా యూత్ ఉందో ఆ యూత్ వాళ్ళు వచ్చి అన్న ఒక పాట పాడిపిస్తామన్నా, మమ్మీ కూడా ఎట్లయినా లేదు, మీకు అమ్మగారు కూడా స్వర్గస్థురాలు అయ్యారు కదా, కాబట్టి అమ్మ పేరు, మీ పేరు, అందరి పేరు, మీ నానమ్మ పేరు, అందరి పేర్లు ఉంటాయన్నా చాలా బాగుంటుంది అంటే సరే అని చెప్పినాను. అలాగే వాళ్ళు ఒక మంచి సెలెక్షన్ చేసి నా పేరు మీదనే నాకు సాంగ్ ఇచ్చాడు. చాలా ఆనందంలో ఉన్నా. నాకు రీసెంట్గానే మా తమ్ముడు కూడా చెప్పాడు, అన్న ఇట్లా 1 నెలలోనే 150,000 మంది విన్నారు, చూశారు, చాలా ఆనందం అనిపించింది. నాకు ఇంతమంది భక్తులు ఉన్నారా, ఇంతమంది నన్ను ఫాలో అవుతున్నారా, ఇంతమంది యూత్ కానీ ఇంట్లో ఉండే ముత్తైదలు కానీ ఇంతమంది నన్ను ఆదరిస్తున్నారా, వాళ్ళందరికీ నేను ఎల్లకాలం నవడి ఉంటానండి. బోనం గురించి ఇంకా మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా?
అంటే కొంతమంది చెప్పాను కదండి, కొంతమంది తెల్లన్నం పెడతారు, ఇంత పెరుగు ఒక బెల్లం ముక్క వేసేసి అది బోనం అంటున్నారు. మరి కొంతమంది పచ్చన్నం పెట్టి ఒక బెల్లం ముక్క వేసి కొద్ది పెరిగేసి అది బోనం అంటున్నారు. చాలా మంది మనం తినే ఐటమ్స్ చాలా ఎలా చేసుకోవాలి, ఇన్ని ఐటమ్స్ ఏమేమి వండుకుంటే బాగుంటుంది, చుట్టాలు వస్తున్నారు, బంధుత్వాలు వస్తున్నారు, వాళ్ళు మనం ఫుడ్ దగ్గర పేరు పెడతారేమో అని చెప్పి చాలా చాలా వెరైటీస్ చేస్తుంటారు తినడానికి. కాబట్టి మరి అమ్మవారికి ఏది ఇష్టం, ఆమెకి ఏమి తింటది ఆమె అనేది వాళ్ళ అలా ఆలోచన చేయట్లేదు. ఏదో ఒక ఐటమ్ చేస్తున్నారు, అందులో పెడుతున్నారు, బోనం తీసుకెళ్తున్నారు, డబ్బును ఎక్కిస్తున్నారు. అమ్మవారికి ప్రదక్షిణ కూడా సరిగా చేయట్లే వాళ్ళ. అంటే అది సరైన విధానం ఎటువంటిది? అంటే అమ్మవారు మెచ్చేటట్టుగా బోనం చేయాలంటే ఎలా చేయాలి? ఒకసారి మీ ఫ్యాన్స్ కి, మీ వ్యూయర్స్ కి అందరికి ఒకసారి చెప్పగలరా? మనం ప్రతిరోజు ఎన్నో వెరైటీస్ మనం తింటూ ఉంటాం. అమ్మవారికి ఇన్ని వెరైటీస్ పెట్టాం, మనం ఎప్పుడు కూడా పెట్టాం. సంవత్సరానికి ఒకసారి బోనాల పండుగ అంటేనే బోనం అదే రోజు చేస్తాం. బోనాల పండుగ అంటే ఎనీ టైం మనకు ప్రేమ పుట్టినప్పుడల్లా అమ్మకి బోనం చేయొచ్చు. కానీ ఎవరు చేస్తున్నారండి ఇప్పుడు? ఏదో మొక్కు ఉంటేనో ఏదో జాతరలు జరుగుతేనో అక్కడక్కడ చేస్తున్నారు. కానీ మేమైతే ప్రతి జాతరకి అటెండ్ అవుతామండి. అందరు అట్లా భక్తులు కూడా అన్ని జాతరలు అటెండ్ కాలేరు. వాళ్ళ కులదేవతలు జాతర జరుగుతుంది అంటే పోతారు, కానీ మిగతా జాతరలు అయితే అన్ని తిరగరు. మేము ప్రతి శివశక్తులం అందరం కూడా జాతరలలో తిరుగుతున్నాం. ఇప్పుడు రాబోయే బల్కంపేట ఎల్లమ్మ తల్లికి కూడా జాతర జరుగుతుంది, ఆమె కళ్యాణం. కాబట్టి అంతటా మేము పోతూనే ఉంటాం. కానీ ఇక్కడ ఏంటంటే నేను చెప్పాల్సింది ఏంటంటే, మనం ప్రతి సంవత్సరానికి ఒక్కసారి చేసి ఆషాఢ మాసం, కొంతమందికి శ్రావణ మాసం కూడా ఉంటుంది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే అమ్మవారిని తృప్తి చేయాలి. ఆమె సంవత్సరానికి ఒక్కసారి మన ఇంటికి వచ్చి ఆడిపడుచుగా వస్తోంది. అంటే మన ఇంట్లో నుంచి బోనం వెళ్తుంది అంటే ముందు ఆమె వస్తుంది, తర్వాత ఆమె వచ్చి బోనం చేపించుకుని ఆమె దేవాలయానికి ఆమె మన ఇంట ఉండి తీసుకొని వెళ్తుంది. అంటే తీసుకెళ్తుంది అంటే మనం అంత పవిత్రతగా ఉండాలి. ఆ బోనంలో ఉండే పెట్టేటివి కూడా అన్ని ఐటమ్స్ మనం పెట్టాలి. ఏంటి అంటే ఐటమ్స్ అంటే ఆమెకు ఉండే విధానాలు ఏంటంటే మడిగట్టుకొని ఉండడం కానీ, అంటే తలస్నానం చేసుకొని ఉండడం కానీ, పూజ చేసుకోవడం, ముందు పూజ చేసుకోవాలి, తలస్నానం చేసిన తర్వాత పూజ చేసుకోవాలి. పూజ చేసుకొని ఏదైతే పొయ్యి ఉంటుందో ఆ పొయ్యిని తూడ్చుకొని లేదా కడుక్కొని లేదా తూడ్చుకొని ఒక 5 బొట్లు పెట్టి ఆ ఒక అగ్నిదేవుణ్ణి మనం దండం పెట్టుకొని దాని మీద పెట్టే పాత్రకి కూడా ఒక కంకణం కట్టి ఆ ప్రకారంగా పరమాన్నం, పచ్చన్నం, పచ్చి పులుసు, పోసి పెట్టకుండానే పచ్చి పులుసు, పోసి పెట్టకుండానే ఆకుకూర కానీ మిగతా బూరెలు, పూరీలు ఇవి కూడా అండి. ఏంటంటే ఈ ఆకుకూర ఎందుకు చెప్తున్నానంటే పెట్టకుండా అందులో ఉప్పు వేయొద్దు. ఉప్పు కానీ కారం కానీ ఎటువంటి వస్తువులు వేయొద్దు. కాబట్టి మామూలుగా మాత్రం ఈ అమ్మవారికి బోనంలో ఇన్ని గనం వస్తువులు పెడితే ఆ తల్లికి కూడా తృప్తి, సంతోషం ఉంటుంది. అంటే నా బిడ్డలు సంవత్సరానికి ఒకసారి వాళ్ళు చేయడం ఏందో నా మీద దృష్టి పెట్టి నా మీద భక్తి పెట్టుకొని చేస్తున్నారు చాలా అని ఆమెకు కూడా ఆనందం ఉంటుంది. ఇది పూర్వం నుంచి ఉంది అండి బోనం అనేది, వాళ్ళ కొత్తగా కాదు. కాబట్టి పూర్వం అమ్మవారే స్వయంభూ బోనం చేసుకొని రేణుకాదేవి తనంతలా తానే వండుకొని తనే తన భర్తకు తీసుకుపోవడానికి చేసింది. బోనం అనేది ఇవాళ కొత్తగా వచ్చింది కాదు, కొన్ని కోట్ల సంవత్సరాల క్రితమే అమ్మవారు పుట్టినప్పుడే పుట్టినటువంటి ఇది బోనం, ఇవాళ కొత్తగా వచ్చింది కాదు. అంటే ఆ బోనం ప్రత్యేకతని, అంటే బోనం ఎలా ప్రారంభమైందో ఆ విషయాలు కొంచెం మీరు చెప్పగలుగుతారా? బోనం అనేది అండి ఇప్పుడు ఏదైతే రేణుకాదేవి కథనం ఉందో అది మనం విన్నాం, కానీ జరిగిండొచ్చు అమ్మది. కాబట్టి జరగంది ఏదైనా కథనంగా రాదు బయటికి. కాబట్టి ఇప్పుడు అమ్మ పుట్టింది కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం అంటారు. అమ్మ భర్త పేరు అంటే రేణుకా ఎల్లమ్మ భర్త పేరు జమదగ్ని. పెండ్లైన రోజు వారికి కొద్దిగా ఆటంకాలు జరగడం వల్ల, కొందరు అవమానించడం వల్ల ఆ యొక్క రేణుకాదేవి భర్త జమదగ్ని అడవిలో తపస్సు చేయడానికి వెళ్తాడు. వెళ్ళేటప్పుడు ఈ రేణుకాదేవి ఏమంటది అంటే, ఎల్లమ్మ కొననాలికకు పుట్టుమచ్చ ఉంటదండి. ఆ పుట్టుమచ్చ ఉండడం వల్ల మీరు అడవికి వెళ్తున్నారు స్వామి, అడవికి వెళ్ళినప్పుడు మీకేమన్నా అపాయం జరిగి మీకేమన్నా చనిపోయే స్థితిలో ఉంటే ఎలా నాకు ఇక్కడ తెలిసేది అని అమ్మ అడుగుతుంది. నువ్వు అనరాని మాట అన్నావు రేణుక, నీ ఒక నోటి పైన పుట్టుమచ్చ ఉంది కొననాలికకి, నువ్వు ఏది అంటే అది జరుగుతుంది, తధాస్తు అని నేను పలికి వెళ్ళిపోతున్నాను. నేను ఒకవేళ సమస్యలో ఉన్నప్పుడు, నా యొక్క ప్రాణానికి అపాయం ఉన్నప్పుడు నీవు 7 బోనం తీసుకొని సచ్చాన బోనం తీసుకొని వస్తే నేను బతికినట్లు,
తిరిగి నీతో నేను ఉన్నట్లు లెక్క అని అమ్మకి ఆ యొక్క స్వామి జమదగ్ని చెప్పడం జరిగింది. ఏదైతే భర్త చనిపోతూ ఉన్నాడో ఆ విషయం అమ్మకి తెలిసింది. అమ్మకి తెలిసిన తర్వాత బోనం ఎలా చేయాలో తనకు తెలియలేదు అమ్మవారికి. అప్పుడు తన తండ్రి అయిన శంకరుని దగ్గరికి వెళ్ళి ఎలా బోనం చేయాలి తండ్రి అని అడగడం వల్ల శంకరుడు ఇంకా అమ్మ పార్వతీ మాత ఇరుగురు ఆ యొక్క రేణుకాదేవికి చెప్పడం జరిగింది. సముద్రంలో ఉన్న మట్టిని తెచ్చి 7 రోజులు కొట్టే ఎండను ఒక రోజు కొట్టేటట్లుగా చేసి అవి కుండలు ఆరేటట్టుగా చేసుకుంది అమ్మవారు. తనంతలా తానే తయారు చేసుకుంది బోనం కుండలు. తర్వాత రోళ్ళు, అరిచేయి రోళ్ళు, మోచేయి రోకెలి చేసి ఒడ్లు దంచుకుంది. కనురెప్పల పైన ఆ యొక్క బియ్యాన్ని చెరిగింది తల్లి. ఆమెకు అన్నిటితోని ఆ యొక్క బోనంలో ఉన్నటువంటి బియ్యాన్ని కడిగింది అమ్మవారు. కాబట్టి ఆమె ఛాతిపైన ఆమె ఛాతిపైన 7 అంతరాల బోనం వండుకుంది. ఇక్కడ పసుపు కుంకుమ ఎక్కడి నుంచి వచ్చింది అంటే శ్రీ కొమరవెల్లి మల్లికార్జున స్వామి ఆ యొక్క తమ్ముడైతాడు, అమ్మకి రేణుకాదేవికి తమ్ముడైతాడు. తమ్ముడు ఇలా పసుపు కుంకుమ ఇస్తే నేను ఇలా బోనం బోధించుకుంటాను అని అడగడం వల్ల ఆ యొక్క మల్లికార్జున స్వామి ఆ యొక్క బండారు ఇంకా కుంకుమ వేయడం జరుగుతుంది. ఆ బండారు కుంకుమతోని ఈ యొక్క బోనాలు అనేది అమ్మవారు 7 అంతరాల బోనం పూర్తిగా పూజించుకుంది. కానీ ఆ యొక్క తల్లి సత్యం ఏంటి అంటే మనం అందరం బట్టతో చుట్టబట్ట చేసుకుంటాం. ఆమెకు చుట్టబట్ట దొరకకపోతే అంటే ఆ బట్ట ఏదైతే చుట్ట చేసుకుంటామో ఆ చుట్ట అనేది బట్ట దొరకకపోతే ఆమె పుట్టలో ఉన్నటువంటి నాగసర్పాన్ని తీసి చుట్టగా చేసుకొని 7 అంతరాల బోనం మోకాళ్ళకొని తల మీద పెట్టుకొని ఆ యొక్క భర్త దగ్గరికి వెళ్తుందండి. అప్పుడు పుట్టింది ఈ బోనం, ఇవాళ కొత్తగా పుట్టింది కాదు. ఆ తర్వాత అక్కడ ఆగిపోయినటువంటి బోనం, తన భర్తకి ఎక్కడానికి పోయినటువంటి రేణుకాదేవి చేసినటువంటి బోనం ఆగిపోయింది. ఈ రోజు తెలంగాణ రాష్ట్రం రాకముందే గత 400 సంవత్సరాల క్రితమే, ఇంకెన్నో సంవత్సరాల క్రితం అని చెప్పుకోవాలి, గత్తర్ వచ్చినప్పుడు అక్కన్న మాదన్నకి తానిష మహారాజు ఏం చేద్దాం ఎలా చేద్దామని కొన్ని మాట్లాడుకోవడం వల్ల, ఈ సమస్య గురించి వాళ్ళు చర్చ చేసుకోవడం వల్ల ఈ గతర్ అనేది ఎలా పోతుందో అని ఆయన చాలా ఆలోచన చేయడం వల్ల అప్పుడు స్వప్నములు అమ్మవారు కనిపించి ఇలా చేస్తే నా బోనం ఇలా చేసి ఊరు మొత్తము తిప్పి నా యొక్క దేవాలయంలో ఎక్కిస్తే ఆ యొక్క అన్నం తీసుకెళ్లి ఊరు అంటే ప్రతి ఒక్క ఇంటి పైన కానీ పొలిమేర వరకు చల్లుకుంటే ఆ పదార్థం అనేది మీ యొక్క వ్యాధిని పోడగొడుతుంది, నేను మీకు రక్షగా ఉంటాను అని అమ్మవారు చెప్పడం జరిగింది. మళ్ళీ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆగిపోకుండా బోనాలు జరుగుతూ ఉన్నాయి. కానీ మేము చాలా సంతోషంగా ఎప్పుడు బోనాలు చేస్తూ ఉంటాం. చాలా అందంగా కూడా మేము అలంకారాలు చేసుకుంటూ ఉంటాం. ఇవి మమ్మల్ని చూసి కూడా ఈ అలంకారాలు చాలా మంది చేస్తూ ఉన్నారు. చాలా సంతోషం, ఎందుకంటే 2 బొట్లు పెట్టి ఊకుంటున్నారు చాలా మంది. కాబట్టి ఇలాంటి నిండు అలంకరణం మనకు నిండు ధనం ఇస్తుంది, అమ్మవారికి కూడా సంతోషం అవుతుంది ఇట్లా చేస్తే. మీరు చేసిన ఈ బోనం ఎక్కడ ఎక్కిస్తారు, మీరు ఎలా ఎక్కిస్తారు, అంటే అమ్మవారికి ఎలా చేస్తే నచ్చుతుందండి? మేము పూర్వం నుంచి కొలిసే అమ్మవారు మా ఇంటి కులదేవత రేణుకా ఎల్లమ్మ. ఆమె గుడి గోపురం కూడా మేము కట్టుకున్నాము, గుడి కట్టాము. 7 ఫీట్ల విగ్రహం అండి. ఆ యొక్క అమ్మవారికి మేము ఆ మూల విరాట్కి ఎక్కిస్తాం. ఎలా ఎక్కిస్తే సంతోషము అని అంటే ఈ కొద్ది కాలంలో అందరూ పూర్వం నుంచి కూడా అమ్మవారికి ఎక్కిచ్చేది యాపాకండి, అందులోనే ఆమె భోజనం చేస్తుంది. ఏదో ఈ కొద్ది కాలంలో మనం చేసుకున్నటువంటి ఇస్తరాకులలో ఆమె తినదండి. పూర్వం సాంప్రదాయమే మనం నడవాలి. అలాగే ఇప్పుడు ఈ బోనాన్ని ఆ యొక్క యాపాకులలోనే అమ్మకు మేము వడ్డియడం జరుగుతుంది. ఆమె అలాగే సంతోషిస్తుంది, ఎందుకంటే ఈ బ్రహ్మాండ సృష్టిలో ఆ యొక్క యాప వృక్షానికి ఉన్నటువంటి విలువ ఇంకా ఏ వృక్షానికి లేదు. తులసి చెట్టుకు ఒక యాప చెట్టుకు మాత్రమే ఈ 2 అమ్మవారికి సంబంధించినవి. కాబట్టి యాప చెట్టు అమ్మవారి ప్రతిరూపం. ఆమె వృక్షంలోనే ఆమె ఆకులలో పెడితేనే ఆమెకు సంతోషం. తెలంగాణలో ప్రత్యేకమైన పండుగ బోనం. ఈ బోనం పండుగ గురించి ప్రత్యేకంగా అన్ని విషయాలు చెప్పిన రాకేష్ అన్న గారికి కృతజ్ఞతలు. నమస్కారం అండి. నమస్తే అండి.
కుండల బోనం నెత్తి మీద ఎల్లమ్మ రూపమొచ్చే రాకేషు మీద 5 కుండల బోనం నెత్తి మీద ఎల్లమ్మ రూపమొచ్చే రాకేష్ మీద అరే బోనం రాకేష్ అన్న ఆట చూడరే ముక్కోటి దేవతలే వచ్చి మురిసె చూడరే బోనం రాకేష్ అన్న ఆట చూడరే ముక్కోటి దేవతలే వచ్చే మురిసె చూడరే అరే 5 కుండల బోనం నెత్తి మీద ఎల్లమ్మ రూపమొచ్చే రాకేషు మీద 5 కుండల బోనం నెత్తి మీద ఎల్లమ్మ రూపమొచ్చే రాకేష్ మీద అరే బోనం రాకేష్ అన్న ఆట చూడరే ముక్కోటి దేవతలు వచ్చి మురిసె చూడరే బోనం రాకేష్ అన్న ఆట చూడరే ముక్కోటి దేవతలే వచ్చే మురిసె చూడరే నా బాయిలున్న ఎల్లమ్మ చెర బయటికొచ్చి చూడమ్మా 5 కోణాలే ఎత్తిండే నీ బిడ్డ రాకేశమ్మ 5 కుండల బోనం నెత్తి మీద ఎల్లమ్మ రూపమొచ్చే రాకేష్ మీద అరే 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 నమస్తే అండి, నేను మీ రాకేష్ బోనాన్ని. నన్ను ఫాలో కావాలనుకుంటే ఈ, పానీపూరి మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అమ్మలకి జై, అమ్మల బోనాలకి జై, జై బోలో తెలంగాణకి జై.